హాయ్ అందరికీ వెల్కమ్ టు సిరి మహేష్ ఫుడ్ ఛానల్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరో కొత్త నాన్ వెజ్ ఐటెంతో అయితే మీ ముందుకు వచ్చేసాను. రొటీన్గా ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై ఇవే లేకుండా ఈరోజు ఫిష్ దమ్ బిర్యానీ చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి. 1/2 కిలో చేపలు, 3 మీడియం సైజ్ టొమాటో పేస్టు, 1 ఆనియన్ పేస్టు, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, కారపొడి 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1 టేబుల్ స్పూను, సాల్ట్ రుచికి సరిపడా, ఆయిల్ 1 చిన్న గ్లాసు, పసుపు చిటికెడు, బిర్యానీ మసాలా 1/2 టేబుల్ స్పూను, పెప్పర్ పౌడర్ చిటికెడు, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీ దినుసులు కొన్ని, పుదీనా కొత్తిమీర 1 కప్పు, బాస్మతి రైస్ 1 గ్లాసు, ఫ్రైడ్ ఆనియన్ కోసం 1 ఆనియన్ సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు ఫిష్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో సాల్ట్, కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి 5 మినిట్స్ ముక్కకు మసాలా పట్టేలాగా బాగా కలిపి 30 మినిట్స్ మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ ముక్కల్ని నలుపుతూ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆనియన్ ముక్కలన్నీ విడిపోయి ఈవెన్గా వేగుతాయి. ఇప్పుడు ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేపుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ముక్క విరిగిపోకుండా నిదానంగా ఇలా 2 వైపులా తిప్పుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి, పాత్ర హీట్ అయ్యాక అందులో 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వరకు వాటర్ వేసి, అందులో మనం 30 నిమిషాల పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, వాటిని తీసుకొని ఆ వాటర్లో వేసి, ఆ వాటర్లో కాస్త కల్లుప్పు, ఇంకా మసాలా దినుసులు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మనకి రైసు అతుక్కోకుండా బాగా వస్తుంది. రైస్ని ఇలా 90% వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన రైస్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు దమ్ కోసం ముందు చూపించిన ఇంగ్రీడియంట్స్ని తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి, పాత్ర హీట్ అయ్యాక ఆయిల్ వేసి, ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా బాగా వేపుకోవాలి. ఇప్పుడు అందులోనే నిలువుగా చీల్చిన 2 పచ్చిమిర్చి అండ్ ఆనియన్ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేలాగా అడుగు అంటకుండా బాగా కలపాలి. ఇప్పుడు అందులోనే టొమాటో పేస్ట్ కూడా వేసి, అందులోనే ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. మాడిపోకుండా మనము కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, మిరప్పొడి అండ్ ధనియాల పొడి, పెప్పరు అండ్ గరం మసాలా, ఈ మసాలాలన్నీ వేసి వేపాలి. ఆయిల్ మనకి బాగా సపరేట్ అవ్వాలండి. సపరేట్ అయ్యేదాకా ఇలా వేపుతూ ఉండాలి. ఇలా ముద్దగా మనకు వేగాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి మరొకసారి వేపాలి. 1 కప్పు, 1/2 కప్పు పుదీనా,
హాఫ్ కప్పు కొత్తిమీర. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని మసాలాలోకి మార్చాలి. వాటిపైన మనం దమ్ముని కూడా ఉంచాలన్నమాట. ఈ ఫిషెస్ పైన, ఈ ఫిష్ ముక్కల పైన దమ్ కూడా వేయాలి. ఇప్పుడు 90% బాయిల్ అయిన రైస్ని ఈ పీసెస్ పైన స్ప్రెడ్ చేయాలి. పైన పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసి లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇలా పైన రైస్ పైన వేసేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని కూడా మనము యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తడిపిన క్లాత్ని తీసుకొని గిన్నె అంచుల చుట్టూ పెట్టుకొని పాత్రకి సరిపడా ఒక ప్లేట్ని కూడా ఉంచి ఆవిరిపోకుండా మనం పైన ఒక బరువును పెట్టుకోవాలన్నమాట. 10 నిమిషాల పాటు గ్యాస్ని సిమ్లో ఉంచి దమ్ పెట్టాలి. అంతేనండి, గుమగుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయింది. దమ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంగ్రీడియంట్ క్వాంటిటీని కాస్త ఎక్కువ పెంచి కుక్ చేసుకోండి. ఓకే అండి, మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.